ప్రియమైన మిత్రులారా, ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో. ఎప్పటిలాగే ప్రజాస్వామ్య పండుగ అంటారు, కానీ ఆ పండుగలో మళ్ళీ ఓటింగ్ జరగాల్సి వస్తే అది నిజంగా పండగేనా? వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరుగుతోంది. రీపోలింగ్ అంటే మొదటిసారి ఓటు సరిగ్గా పడలేదన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఓటు వేసిన వ్యక్తి తన ఓటు లెక్కల్లో పడిందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యమా? ఎందుకు రీపోలింగ్ జరుగుతోంది? హింస, బెదిరింపులు, బూతులపై దాడులు, ఈ కారణాల వల్లే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఓటింగ్ ఆదేశిస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట సిస్టమ్ పని చేయలేదు. ప్రశ్న ఏమిటంటే, ఎందుకు పని చేయలేదు? ఒక సాధారణ ఓటర్ను ఊహించండి. అతను క్యూలో నిలబడి ఎండలో వేచి చూసి ఓటు వేస్తాడు, కానీ ఆ ఓటు విలువే లేకపోతే? ప్రజాస్వామ్యం ఒకరోజు జరిగే ఓటింగ్ కాదు, అది ప్రతి ఓటు వెనుక ఉన్న నమ్మకం. రీపోలింగ్ అనేది ఒక సిగ్నల్. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే కాదు, కానీ అది బలహీనపడుతోందనే హెచ్చరిక. ప్రశ్నలు అడగాలి. ఎందుకు మళ్ళీ ఓటింగ్? ఎందుకు భద్రత లేదు? ఎందుకు భయం? ఎందుకంటే ప్రశ్నలు అడగకపోతే సమాధానాలు ఎప్పటికీ రావు. మీరు ఓటరు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి యజమాని కూడా. మీ అభిప్రాయం చెప్పండి, కామెంట్లో రాయండి. ఈ రీపోలింగ్ అవసరమా లేక సిస్టమ్ వైఫల్యమా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.